వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. పులివర్తి నానిపై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం. 6గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తిరుమలలో మరోసారి చిరుత కలకలం. ఘాట్ రోడ్డులో కనిపించిన చిరుత. రాజస్థాన్ గనిలో కూలిన లిఫ్ట్. ఒకరి మృతి, 14 మంది సేఫ్. తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 6గురు అనుమానితులను రామచంద్రపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని తిరుపతికి తరలించి రహస్యంగా విచారిస్తున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న జెడ్పీటీసీ సభ్యురాలి భర్త భానుప్రకాష్ రెడ్డి, నడవలూరు సర్పంచ్ గణపతి రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నానిపై దాడిలో సుమారు 15 మంది పాల్గొన్నట్లు సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు గుర్తించారు. నిందితులను గంటలో అదుపులోకి తీసుకుంటామని జిల్లా ఎస్పీ ప్రకటించారు. ఇప్పటి వరకు వారిని అదుపులోకి తీసుకోకపోవడంపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పోలీసుల వైఖరిని నిరసిస్తూ పులివర్తి నాని భార్య సుధా ఆందోళనకు దిగారు. 24 గంటలు గడుస్తున్నా నిందితులను పట్టుకోలేదంటూ తిరుచానూరు పిఎస్ వద్ద ఆమె నిరసన చేపట్టారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భానుప్రకాష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి భానుప్రకాష్, ఈ దాడి జరగడానికి గల కారణాలేంటి? ఈ ఎలక్షన్ నేపథ్యంలో ఒక నెల నుంచి ఈ పరస్పర దాడులు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఈ వైసీపీ టీడీపీ వర్గాల మధ్యలో జరుగుతున్న దాడుల్లో భాగంగానే ఎప్పుడైతే ఈ ఎన్నికల సమయంలో టీడీపీ వారు వైసీపీ వర్గీయులు దొంగ ఓట్లు వేస్తున్నారని అడ్డుకోవడంతో చెలరేగిన గొడవలు కాస్త పెద్దదయ్యి పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా ఆ వేడి ఇంకా చల్లలేదు. నానిపై జెడ్పీటీసీ రామాపురం జెడ్పీటీసీ భర్త భాను దాడి చేయడం జరిగింది. స్ట్రాంగ్ రూమ్ వద్ద పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం స్ట్రాంగ్ రూమ్ వద్ద అనేది దాడి చేయడం జరిగింది. దాంతో నానికి తీవ్ర గాయాలయ్యాయి. నాని గన్మెన్ కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరిని హాస్పిటల్లో చికిత్స కూడా అందిస్తున్నారు. దీనిపై పులివర్తి నాని భార్య సుధా తీవ్రంగా స్పందించారు. వీటిని వెంటనే ఎవరైతే నానిపై దాడి చేసినా వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందిగా
పోలీసులని కోరారు. నిన్న ఎస్పీకి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు 24 గంటలు గడుస్తున్నా కూడా పోలీసు వారు ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం, దాడి చేసింది ఎవరని తెలిసినా కూడా ఇంతవరకు వారిని అరెస్ట్ చేయకపోవడం అనేది తనకి ఆవేదన కలిగించిన విషయం అని చెప్పి అతను వాపోతున్నారు. అలాగే పోలీసు వారు ఇప్పుడు జూన్ 4వ తేదీ వరకు ఎటువంటి పరిస్థితుల్లో ఎవరిని అరెస్ట్ చేయబోమని, ఎందుకంటే జూన్ 4 తర్వాత అరెస్ట్ చేస్తామని, ఎలక్షన్ రిజల్ట్ కౌంటింగ్ అయిన తర్వాత అరెస్ట్ చేస్తామని చెప్పడంతో తీవ్రంగా ఆందోళన చెందారు. దీంతో తీవ్రంగా పోలీసు వారిని వ్యతిరేకిస్తూ టీడీపీ వర్గాలు తిరుచానూరు పోలీస్ స్టేషన్ బయట నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇది అరెస్ట్ చేయకపోతే ఈ నిరసనని విరమించుకోమని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. బబిత. రైట్, థ్యాంక్ యూ భానుప్రకాష్. ఎలక్షన్ అనంతరం జరిగిన గొడవల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైసీపీకి ఓటేయలేదని మంగళం ఏరియాలో పోయి దౌర్జన్యం చేసిన వైసీపీ కార్యకర్తల్ని, వైసీపీ గూండాలను అరెస్ట్ చేయకుండా తెలుగుదేశం పార్టీలో దెబ్బలు తిన్న వాళ్ళని, వాళ్ళ ఇళ్ల పోయి ఎవరి ఇళ్ల పైన అయితే దౌర్జన్యం చేసినా ఇళ్లలో ఉన్న వాళ్ళని తెచ్చి ఈరోజు పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టారు. ఇది చాలా దారుణం. అలాగే వీడియో క్లిప్పింగ్ లో కూడా మేము ఆధారాలతో పాటు చూపెడుతుంటే ఈ ఆధారాల్లో ఉన్న వాళ్ళని కాకుండా వాళ్ళని పిలుచుకురా, వైసీపీ వాళ్ళని ఎవరిని తీసుకురాకుండా కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళనే తీసుకొచ్చి ఇట్స్ ఎ ప్రివెంటివ్ అరెస్ట్ అని పోలీస్ శాఖ చెప్తుంది. ఈ పోలీస్ చేసిందంతా కూడా దురాగతం. ఇది చాలా దుర్మార్గం. ఇంటిపైకి వెళ్ళి దౌర్జన్యం చేస్తేనే దిక్కు లేకపోతే ఈ రాష్ట్రంలో ఇక ఈ పోలీస్ వ్యవస్థ పూర్తిగా దుర్మార్గులకి దురాక్రమణ చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తా ఉంటే ప్రజలు ఎలా ఉండాలి, ఎలా మనుగడ సాగించాలి, ఓడిపోతున్నామనే కక్షతో ఒక్క సెకండ్ లో నాని గారు ప్రాణాలతో బయటపడ్డారు. ఎవిడెన్స్ వాళ్ళు పట్టుకోకపోయినా పోలీసులకు మనం ఇచ్చాము. నిన్న ఎస్పీ గారు డైలాగ్ కొట్టారు 1 hour 5 hours అని. ఒక రోజైనా ఎవరిని అరెస్ట్ చేయలేదు సరికదా, ప్రివెంటివ్ అరెస్ట్ అని మా వాళ్ళందరినీ పొద్దున్న స్టేషన్ తెచ్చుకున్నారు. దానికి వ్యతిరేకంగా మేము ఇక్కడ వచ్చి కూర్చున్నాం. సో ఎస్పీ గారు ఇక్కడ సిఐ గారు చెప్పేది ఏంటంటే, ఎస్పీ గారికి 4వ తేదీ వరకు భయం అంట, ఎవరిని టచ్ చేయలేడంట. 4వ తేదీ తర్వాత చివరెడ్డిని కొడతాడంట. 4వ తేదీ వరకు మేము కామ్గా ఉండాలంట అని ఎస్పీ గారు మెసేజ్ మాకు ఇక్కడ ఉన్న శ్రీకాంత్ రెడ్డి సిఐ, ఆయన ఎస్ఐ ఎవరు అతని పేరేంటి, వెంకట సుబ్బయ్య, వాళ్ళిద్దరి ద్వారా నాకు మెసేజ్ ఇచ్చడం ఏమంటే. టీడీపీ నేత దేవినేని ఉమా మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. అంటువాడి సంఘటనలు జరగకుండా ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉంది. అట్లాగే ఎలక్షన్ కమిషన్ కూడా ఇమ్మీడియట్గా స్పందించి ఇమ్మీడియట్గా పోలీసు ఉన్నతాధికారులు, బాధ్యత గల ఉన్నతాధికారులంతా కూడా సమస్యాత్మక ప్రాంతాలకి, నియోజకవర్గాలకు వెళ్ళి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కూడా మేము కోరుతున్నాం. అట్లాగే ఈరోజు గవర్నర్ గారిని కూడా కలిసి ఇవన్నీ కూడా వివరిస్తాం. తప్పకుండా కమిటీ కూడా అన్ని ప్రాంతాలు సందర్శించి కార్యకర్తలకి, నాయకులకి ధైర్యం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్ అండి. ఆంధ్రప్రదేశ్లో కూటమి 130 సీట్లు గెలవబోతోందని టీడీపీ నేత బుద్దా వెంకన్న ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో ఉద్యోగులు అందరూ కూటమికే ఓట్లు వేశారన్నారు. 2019లో జగన్ను గెలిపించడానికి జనం ఎలా క్యూ కట్టారో 2024 ఎలక్షన్లో కూటమి పార్టీలను గెలిపించడానికి ప్రజలు తరలివచ్చారన్నారు. బొత్స, సజ్జల జగన్ గెలుస్తారన్న మాయమాటలు చెబుతున్నారన్నారు. గతంలో జగన్కు 151 సీట్లు కట్టుబెడితే ప్రజలకు ఏం చేశారని నిలదీశారు. ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు ఒక్కరే 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారన్నారు. మహాకూటమి ఆంధ్రప్రదేశ్లో సూపర్ డూపర్ హిట్. ఆంధ్రప్రదేశ్లో ఈ ఎంసీపీ మహాకూటమి 130 సీట్లు పైగా గెలవబోతుంది. 2014లో తెలుగుదేశం పార్టీ
104 సీట్లు వస్తే దాన్ని కూడా క్రాక్ చేయబోతుంది. దానికి ఉదాహరణకి 2019లో ఎలాగైతే జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి బారులు తీరారో ఇలాంటి వాడిన మనం గెలిపించామని 2024లో అర్ధరాత్రి వరకు బారులు తీరడమే కాకుండా పక్కన ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ, ఇటు పక్కన ఉన్నటువంటి రాష్ట్రం కర్ణాటక బెంగళూరు, మరో పక్కన ఉన్నటువంటి రాష్ట్రం తమిళనాడు మెడ్రాసు ఖాళీ అయిపోయి ఎప్పుడూ లేని విధంగా బస్సులు కూడా పెట్టడం జరిగింది. అమరావతిలో చంద్రబాబు నాయుడు గారి 4వసారి ప్రమాణ స్వీకారం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 4వసారి, తెలుగు వాళ్ళ చరిత్రలో 4 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోయే నాయకుడు చంద్రబాబు నాయుడు గారే. ఎన్టీ రామారావు గారు 3 సార్లు చేశారు. చంద్రబాబు నాయుడు గారు 4వసారి కూడా చేయబోతున్నారు కొత్త ప్రభుత్వం. అంటే ఒకసారి ఎన్టీ రామారావు గారు కూడా 4 సార్లు చేశారు. అయితే ఒకటే ప్రభుత్వం 2వసారి చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వైసీపీ ప్రభుత్వ టీడీపీ నేత అమర్నాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓడిపోతారని ముందే తెలుసుకొని వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. చంద్రగిరిలో పులివర్తి నాని, అతని సెక్యూరిటీ గార్డుపై దాడి బాధాకరమన్నారు. ఇందులో పోలీసుల పాత్ర కూడా ఉందన్నారు. ఈవీఎం మిషన్లు భారీ బందోబస్తు మధ్య యూనివర్సిటీకి తీసుకెళ్లేటప్పుడు ప్రతి వాహనాన్ని చెక్ చేస్తారన్నారు. కానీ చెవిరెడ్డి అనుచరుల వాహనంలో రాళ్లు, గొడ్డళ్లు, మారణాయుధాలు ఉన్నా చెక్ చేసి ఎందుకు లోపలికి పంపించారని నిలదీశారు. ఇకనైనా చెవిరెడ్డి పద్ధతి మార్చుకోకపోతే తర్వాత పరిహారం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు అమర్నాథ్ రెడ్డి. అంతకు ఆయన తిరుపతి ఆసుపత్రిలో పులివర్తి నానిని పరామర్శించారు. దాడి చేయమని ప్రోత్సహించినట్లుగా కానీ ఇది దాడిని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి పోలీసు యంత్రాంగంలో లేదనేది క్లియర్ కట్ గా ఈ ఇన్సిడెంట్ చూస్తే రాంగ్ రూమ్కు ఓటర్స్ అంతా వచ్చి పరిశీలిస్తున్నారు. మొత్తం నియోజకవర్గం అంతా 144 సెక్షన్ ఉంది. మన పోలీసులు ప్రతి చోట కార్నర్ లో ఈ ఎలక్షన్ పోలింగ్ సంబంధించి 144 సెక్షన్ అమల్లో ఉందని చెప్పి మాటల్లో మైకులు పెట్టి దేశమంతా చెప్తున్నారు. అటువంటిది స్ట్రాంగ్ రూమ్ దగ్గర అంతమంది రావాలంటే రావాల్సిన అవసరం లేదు. సంఘటన లోపల అంతమంది ఉండాల్సిన అవసరం లేదు. అంతమంది ఇంటెన్స్గా అంటే ఉద్దేశపూర్వకంగా లోపలికి వచ్చారంటే దాడి ముందే ప్లాన్ చేశారని క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళు గాలిపోయి ఆంధ్రప్రదేశ్లో మే 13వ తేదీన జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 81.6% పోలింగ్ నమోదైందని ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. ఈవీఎంల ద్వారా 80.59%, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1.10% మేర నమోదైనట్లు వెల్లడించారు. జిల్లాల వారీగా అత్యధికంగా ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో 87.9% పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. అత్యల్పంగా విశాఖ జిల్లాలో 68.63% ఓట్లు పోలైనట్లు వెల్లడించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూసుకుంటే దర్శిలో అత్యధికంగా 90.91%, తిరుపతిలో అత్యల్పంగా 63.32% పోలింగ్ నమోదైనట్లు స్పష్టం చేశారు. కొన్ని ఏరియాస్లో చాలా స్పెషలీ 4 ఏరియాస్ తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి, తర్వాత నర్సరావుపేట్. దీస్ ఆర్ ద 4 ఏరియాస్ వేర్ lot of incidents were reported after the poll. From yesterday onwards, Election Commission is in touch with DGP and some special steps already DGP garu ninnat nunchi initiate chesaru. For example, after memu discuss Election Commission ayantho discuss chesin tarvata ee anni 4 chotlo section 144 implement cheyadam jarigindi. పూర్తిగా నాకాబందీ చేయడం జరిగింది. ప్రతి ఈ 4 ప్లేసెస్లో ప్రతి ప్లేస్కి సీనియర్ ఆఫీసర్స్ని, ఎక్స్ట్రా కంపెనీస్, అడిషనల్ ఫోర్సెస్ పంపించడం జరిగింది. అక్కడ లోకల్ మూవ్మెంట్ కూడా పూర్తిగా కంట్రోల్ చేసేశారు.
ఇంకొకటి అంటే decision was also taken that after instruction of ECI that all the candidates, because ikkada mainly that candidates were responsible for whatever happened violent incidents, so all those candidates should be ఇమీడియట్గా హౌస్ అరెస్ట్. వాళ్ళ తర్వాత కేసు ఏం పెట్టాలో అది వేరే విషయం, బట్ ఇమీడియట్గా ఈ క్యాండిడేట్స్ని ఎస్టర్డే ఓన్లీ ఈవీఎం పోల్ చూస్తే మనకు పోలింగ్ పర్సంటేజ్ ఈజ్ 80.66 is the exact percentage finalized yesterday night. 80.66% final voting percent EVM polled votes. 2014 లో మనకు పర్సంటేజ్ వాజ్ 78.41%. 2019 లో 79.77%. సో ఈసారి ఆల్మోస్ట్ 1% ఈవీఎంలోనే ఇంక్రీజ్ అయింది. తర్వాత మేల్ మెంబర్స్ 1,64,00,000 ఫర్దర్ డిజిట్స్ మేము మీకు నోట్లో ఇస్తాము. అండ్ ఫీమేల్ ఓటర్స్ 1,69,00,000. అదర్ కేటగిరీస్లో 1,517. సో దిస్ ఈజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ యా. నా దాంట్లో కూడా మనం చూస్తే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి వస్తే దర్శి హైయెస్ట్ పోలింగ్ జరిగింది 90.91%. పార్లమెంటరీ కాన్స్టిట్యుయెంటీలో ఒంగోల్ హైయెస్ట్ ఓటింగ్ జరిగింది 87.06. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ధాన్యం కొనడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నిర్మల్ జిల్లా భువనగిరి జిల్లాలో రైతులు రోడ్డెక్కారని అన్నారు. తడిచిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయాలు పక్కన పెట్టి రైతులను వెంటనే ఆదుకోవాలని కోరారు. క్వింటాల్కు 500 బోనస్ ఇచ్చే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని స్పష్టం చేశారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు విపరీతమైన ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ ఎండాకాలంలో కూడా కురిసిన అకాల వర్షాల వల్ల విపరీతమైన నష్టం జరిగి ఈరోజు కష్టాల కడగళ్లలో రైతులున్న మాటను ప్రభుత్వం గత నెల రోజులుగా రాజకీయాలు మాత్రమే చేస్తూ పట్టించుకోలేదు. కామారెడ్డిలో నిన్న రైతులు మొత్తం రోడ్డుకెక్కినారు. చాలా చాలా దయనీయమైన పరిస్థితి. హమాలీల కొరత ఉంది, ధాన్యం బస్తాల కొరత ఉంది, ధాన్యం కొనుగోలు చేసే నాతుడు లేడు. 25 రోజులైంది. 25 రోజులై కూడా మరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించినా కూడా ఇంతవరకు తూకం వేయకుండా మరి రైతులను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఎన్నికలు ముగిసినాయి కాబట్టి వెంటనే మరి కొనుగోళ్లను స్పీడప్ చేయాలి, కొనుగోళ్లను పర్యవేక్షించాలని చెప్పి కూడా మా డిమాండ్. క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తాని బోగస్ మాటలు చెప్పిన ఈ ప్రభుత్వం దిగొచ్చేంత వరకు, మీకు న్యాయం చేసేంత వరకు మీ తరఫున ఉంటాం. మీకు రుణమాఫీ జరిగేంత వరకు మీతో ఉంటాం. మీకు బోనస్ వచ్చేంత వరకు మీతో ఉంటాం. మీ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు ప్రతి గింజ దాకా కొనుగోలు చేసేదాకా కూడా వదిలిపెట్టం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి లక్ష్మణ్ సింగ్ పై ప్రభుత్వ విచారణకు ఆదేశించింది. డిహెచ్ఎంఓ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని జిల్లాలోని మెడికల్ ఆఫీసర్లు రాష్ట్ర జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అమర్ సింగ్ నాయక్ను విచారణ అధికారిగా నియమించింది. కలెక్టరేట్లోని డిహెచ్ఓ కార్యాలయంలో లక్ష్మణ్ సింగ్పై ఉన్నతాధికారుల విచారణ కొనసాగుతోంది. వివాదాస్పద వ్యాఖ్యలు, వేధింపుల ఘటనపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. లైంగికంగా వేధిస్తున్నారని 10 మంది మహిళా మెడికల్ ఆఫీసర్లు ఫిర్యాదు చేశారు. విజయనగరం జిల్లా బొండవల్లి మండలంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బోడసింగుపేట వద్ద సెంచూరియన్ విద్యా సంస్థలకు చెందిన బస్సును టిప్పర్ లారీ ఢీకొంది. ఈ ఘటనలో బస్సులోని 18 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోవడంతో అతి కష్టం మీద అతనిని బయటకు తీసుకొచ్చారు. మెరుగైన వైద్యం కోసం విద్యార్థులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అంతా కలిసి పనిచేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు. లేని పక్షంలో అంతా మళ్లీ బానిసలుగా మారిపోతామని హెచ్చరించారు.
ఉత్తరప్రదేశ్ లక్నోలో ఖర్గే ప్రసంగించారు. నియంతృత్వం, నిరంకుశత్వం తప్ప ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని వ్యక్తిని ఎలా ఎన్నుకుంటారని పరోక్షంగా మోదీని ఉద్దేశించి ఖర్గే అన్నారు. हम बनाते हैं उसको डरा रहे हैं और बहुत से ताजुब की बात है, हैदराबाद में मैं देखा कि एक महिला बीजेपी की जो कैंडिडेट है वो तो बुर्का उठा उठा के देख रही, चिट्ठियां कहाँ से है क्या है, आप देखे होंगे। तो ये ऐसी स्थिति में फ्री फेयर इलेक्शन होता है? डरा डरा के आप इलेक्शन करते हो। इसीलिए लेवल प्लेइंग ग्राउंड होना चाहिए, लेकिन फिर भी हम लड़ रहे हैं मजबूती के साथ, एक होके आगे बढ़ रहे हैं। और ये 4 इलेक्शन के नतीजे देखने के बाद हमें ऐसा है, रिपोर्ट्स आए हैं कि బీజేపీ బడా నాయకులు పోటీ చేసిన ప్రాంతాల్లో ప్రతిపక్ష పార్టీ నేతలు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. హైదరాబాద్లో బీజేపీకి చెందిన ఓ మహిళా అభ్యర్థి ఓటర్లలో మహిళల బురక తొలగించి గుర్తింపు చెక్ చేయడం సమంజసమా అని కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రశ్నించారు. ఇదేనా న్యాయంగా, స్వేచ్ఛగా ఎన్నికల నిర్వహణ అని నిలదీశారు ఖర్గే. కూటమి ముందంజలో ఉందని రిపోర్టులు వస్తున్నాయన్నారు ఖర్గే. चोटी से अब उतरना शुरू हो गया है, अब लुढ़कना शुरू हो गया है। उनका काउंटडाउन के साथ साथ माउंटेन डाउन भी शुरू हो गया है। मैं अपने प्रेस के साथियों को भी 4 जून के जो सुनहरा समय आने वाला है उसके लिए बधाई दूंगा कि उस दिन फ्रीडम ऑफ प्रेस का दिन भी होगा। मीडिया मुक्ति और फ्रीडम ऑफ प्रेस का दिन भी 4 जून होगा। भारतीय जनता पार्टी अपने ही नेगेटिव नैरेटिव में उलझ गई है और जब हम पीछे मुड़ करके देखते हैं 10 साल दिल्ली की सरकार और लगभग 7 साल उत्तर प्रदेश की सरकार में हर बात उनकी झूठी निकली, वादे उनके झूठे निकले और हाल में जो हम लोगों ने उनका चुनाव देखा है वो उनकी కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్యకు మాతృవియోగం కలిగింది. జ్యోతిరాదిత్య సింధియా తల్లి గ్వాలియర్ మహారాణి మాధవిరాజే కన్నుమూశారు. 3 నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఢిల్లీ ఎయిమ్స్లో మరణించారు. ఆమె భర్త మాధవరావు సింధియా గతంలో కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా, పార్లమెంటు సభ్యుడిగా పనిచేశారు. న్యూమోనియాతో ఆసుపత్రిలో చేరిన మాధవిరాజే ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆరోగ్యం క్షీణించింది. ఆమె మరణం పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. దేశ రహస్యాలను రాబట్టేందుకు ఓ కిలాడీ లేడీ వేసిన వ్యూహంలో చిక్కుకొని హనీ ట్రాప్కు బలయ్యాడు ఓ ఉద్యోగి. ఆమె వేసిన వలపు వలలో చిక్కుకొని కీలకమైన సమాచారాన్ని చేరవేశాడు. ఇంటెలిజెన్స్ నిఘాతో ఈ రహస్య తతంగం బయటపడడంతో అరెస్ట్ అయ్యి జైల్లో ఊచలెక్కబెడుతున్నాడు. ఇంతకీ ఆ కిలాడీ లేడీ ఎవరు? ఆ ఉద్యోగి చేరవేసిన దేశ రహస్యాలేంటి? అసలు హనీ ట్రాప్లో ఎలా చిక్కుకున్నాడు? వాచ్ ది స్టోరీ. దాయాది దేశం పాకిస్తాన్ మన దేశ రహస్యాలను తెలుసుకునేందుకు అనేక ఎత్తులు వేస్తూ ఉంటుంది. అందులో ఒకటి హనీ ట్రాప్. భారత భద్రతా దళాల్లో ఉన్న ఆఫీసర్లకు మహిళలను ఎరగా వేసి మన సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయితే అది గుర్తించని కొందరు అధికారులు ఆ మహిళ మత్తులో పడుతూ కీలకమైన రహస్య సమాచారాన్ని వారికి అందిస్తూ ఉంటారు. దీంతో ఆ సున్నితమైన సమాచారం కాస్త శత్రుదేశమైన పాక్కు చేరుతోంది. ఇలా మరోసారి మన రహస్యాలను తెలుసుకునేందుకు ఐఎస్ఐ కుట్ర పన్నింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న ఉద్యోగి ప్రవీణ్ మిశ్రా సోనాల్ ట్రాప్లో చిక్కుకొని ఆమె వలకు బలయ్యాడు. ఫేస్బుక్ ద్వారా మిశ్రాతో పరిచయం చేసుకున్న సోనాల్ గార్గ్ తాను చండీగఢ్లోని ఐబీఎం ఆఫీసులో పనిచేస్తున్నట్లుగా తన మాయమాటలతో నమ్మించింది. ఆ తర్వాత ప్రవీణ్ మిశ్రా ఫోన్ నెంబర్ తీసుకొని చాటింగ్ చేసింది.
అలా బుట్టలో పడ్డ మిశ్రా సోనాల్ కోసం ఆర్మీ, రక్షణ సంస్థలకు చెందిన కీలక సమాచారాన్ని సేకరించాడు. ఈ నేపథ్యంలోనే అంకాలేశ్వర్లోని ఓ కంపెనీకి చెందిన రహస్య డేటాను అతడు దొంగిలించాడు. దీంతో పాటు ఆ కంపెనీ కంప్యూటర్లలో మాల్వేర్ను చొప్పించేందుకు కూడా ప్రయత్నించగా అతడి కదలికలను ఉదంపూర్లోని మిలిటరీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ గుర్తించింది. వెంటనే గుజరాత్ సిఐడి అధికారులను అలర్ట్ చేయగా వారు రంగంలోకి దిగి భరూచ్ జిల్లాలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రవీణ్ మిశ్రా ఎలాంటి సమాచారాన్ని సోనాల్తో పంచుకున్నాడు అన్న దానిపై గుజరాత్ సిఐడి అధికారులు ఆరా తీశారు. విచారణలో పలు కీలక విషయాలను సేకరించారు అధికారులు. ప్రవీణ్ మిశ్రా ఫోన్ను స్వాధీనం చేసుకున్న సిఐడి అందులో చాలా దేశ రక్షణ సమాచారం ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా అందులో కొంత సమాచారాన్ని ఇప్పటికే ప్రవీణ్ మిశ్రా పాకిస్తాన్కు పంపించినట్లు అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా డ్రోన్ల తయారీ ఇన్ఫర్మేషన్కు సంబంధించి డేటా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే భారత్ పలు కీలక రంగాల్లో పనిచేస్తున్న వారిని ఇలా హనీ ట్రాప్ చేస్తున్న ఘటనలు చాలా ఎక్కువయ్యాయని, ఇకపై ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని, లేదంటే జీవితాంతం జైల్లో ఊచలు లెక్కిస్తారని హెచ్చరించారు. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.